తెలుగు సినిమా ఇండస్ట్రీ బాస్ మెగాస్టార్ చిరంజీవి. సో మరి ఈయన సినిమా ఏదైతే ఉందో 'విశ్వంభర' సినిమా ఇప్పటికే సంక్రాంతికి వచ్చేది ఉండే పోస్ట్‌పోన్ అయింది. అయితే మరి ఈ సినిమా కోసం ప్రేక్షకులందరూ కూడా చాలా అంటే చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తారు. సో మరి ఇప్పుడు కొత్తగా ఇంకొక అప్డేట్ కూడా వచ్చింది. ఈ సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్స్ కోసం ఓన్లీ దీనికోసమే 75 కోట్లు ఖర్చు చేస్తున్నారంట. సో మరి ఎట్లా ఉండబోతుంది ఏంటి? సో ఖచ్చితంగా ఈ సినిమా 'విశ్వంబర' అనే సినిమా పైన అయితే ప్రేక్షకుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే 'బింబిసార' అనే సినిమా తర్వాత డైరెక్టర్ వశిష్ఠ తీసుకొస్తున్న సినిమా ఇది. సో ఖచ్చితంగా దానికి మించి ఉంటుంది బడ్జెట్ అయినా కానీ సినిమా తీసే విధానం అయినా కానీ. ఎందుకంటే చిరంజీవి గారితో తీసేటప్పుడు ఇంకొంచెం ఫోకస్ పెట్టి తీస్తారు. సో ఆయన కూడా చెప్పడం జరిగింది, నాకు 'జగదేక వీరుడు' లాంటి 'అతిలోక సుందరి' లాంటి ఫ్యాంటసీ ఇష్టము. సో అట్లానే నేను తీయడానికి ట్రై చేస్తాను, కొత్త వరల్డ్ క్రియేట్ చేస్తాను డైరెక్టర్ గారు అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట. సో ఇంక అప్పటి నుంచి కూడా దీనిపైన అయితే మంచి బజ్ క్రియేట్ అయింది. సో మరి అయితే ఈ సినిమా నుంచి టీజర్ అయితే వచ్చిందనమాట. బట్ అది చూస్తే ఫ్యాన్స్కి ఎక్కడో చిన్న లోటు ఉందిరా, ఏదో విఎఫ్ఎక్స్ కొంచెం అంత బాగాలేదురా అని చెప్పి నార్మల్ సినిమా ఆడియన్స్ నుంచి కూడా టాక్ వచ్చింది. సో మరి ఇంకా ఈ సినిమా విఎఫ్ఎక్స్ పైన అయితే పూర్తిగా దృష్టి పెట్టదలుచుకున్నారు అనమాట మూవీ టీము. సో దాని నుంచి పనిచేస్తున్న ఒక ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారు, ఈ సినిమా విఎఫ్ఎక్స్ అంతా కూడా ఇంకా జరగలేదు, అది ఏఐతో క్రియేట్ చేసిన టీజర్ మాత్రమే అని చెప్పి. సో దీనికోసం విఎఫ్ఎక్స్ పైన చాలా స్పెషల్ టీమ్స్ కూర్చోబోతున్నాయని తెలుస్తుంది. అట్లానే మన కల్కికి డైరెక్షన్ చేసిన నాగశ్విన్ గారు కూడా ఈ సినిమాలకు కొంచెం ఇన్పుట్స్ ఇస్తారని తెలుస్తుంది. ఆయన అంతకుముందు మహానటికి, కల్కికి ఎవరైతే వర్క్ చేశారో విఎఫ్ఎక్స్ కోసం వాళ్ళని ఆ టీమ్స్ని ఈ సినిమాకి సజెస్ట్ చేస్తారని తెలుస్తుంది. సో ఖచ్చితంగా విఎఫ్ఎక్స్ విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు, ఎంత ఖర్చు అయినా చేయాలని చెప్పి మూవీ టీం అయితే డిసైడ్ అయ్యారనమాట. యూవీ క్రియేషన్స్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారనమాట. అందులో రామ్ చరణ్ గారి ఫ్రెండ్ అయిన విక్కీ గారి దగ్గరుండి ఈ సినిమాని మొత్తం కూడా చూసుకుంటున్నారు యూవీ ప్రొడక్షన్స్ తరఫున. సో ఖచ్చితంగా 75 కోట్ల దాకా ఈ సినిమా విఎఫ్ఎక్స్ కోసం ఖర్చు పెట్టబోతున్నారు అని అయితే తెలుస్తుంది. సో మరి ఆ 75 కోట్లు, మామూలుగా 75 కోట్లు అంటే దాదాపు ఒక సినిమా తీసేయచ్చు, మంచి పెద్ద హీరోతో సినిమా తీసేయచ్చు. మరి అట్లాంటిది ఓన్లీ విఎఫ్ఎక్స్ కోసం ఖర్చు పెడుతున్నారంటే సినిమా ఇంకెలా ఉండబోతుంది, ఏ రేంజ్ క్వాలిటీ రాబోతుంది, వచ్చిన తర్వాత వసూళ్ల విషయంలో ఏ రేంజ్ వేరంగా చూపబోతుందని మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా. సో అంత ఖర్చు పెట్టి విఎఫ్ఎక్స్ చేస్తున్నారంటే ఇది ససేమిరా స్టార్టింగే 500 కోట్లతో స్టార్ట్ అవుతుందని చెప్పి అందరూ నమ్ముతున్నారు అనమాట. సో మరి చిరంజీవి గారు ఇంకా స్టిల్ ఈ యంగ్ హీరోలతో నెంబర్ 1గా పోటీ పడుతూ నటిస్తున్నారు. సో మరి ఖచ్చితంగా ఆయనకైతే ఒక బ్లాక్ బస్టర్ కావాలి అని చెప్పి ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు అనమాట. మరి వశిష్ఠ గారు ఖచ్చితంగా ఆ ఫ్యాన్స్ ఆకలి తీర్చే సినిమాని అయితే విశ్వంబరతో ఫ్యాన్స్కి ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమాలో ఆయన లుక్స్ కానీ, మన వచ్చిన రామరామ సాంగ్ కానీ మొత్తం అందరినీ కూడా కట్టుబడేసాయని చెప్పాలి. సో చాలా యంగ్గా, ఫ్రెష్గా అయితే చిరంజీవి గారు కనిపిస్తున్నారు అనమాట. సో మరి ఆయన తగ్గట్టుగా ఆయన మ్యానరిజమ్స్ చూపిస్తూ ఈ సినిమాని అయితే మేళవించారని తెలుస్తుంది. సో దాని తర్వాత ఇంకా చిరు అనిల్ రావుపూడి సినిమాతో అయితే పూర్తి కామెడీ జోన్లోకి వచ్చేయబోతున్నారు చిరంజీవి గారు. సో మరి విశ్వంబర అనేది ఒక కెరీర్లోనే ఒక బిగ్ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు చిరంజీవి గారికి. సో మరి ఇంత హై బడ్జెట్ మూవీని ఖచ్చితంగా రిజల్ట్లో కూడా అంతే హై బడ్జెట్ రికవరీ చేస్తే అందుకని నిజంగా ఆయన బాస్ అవుతారు ఖచ్చితంగా. సో తర్వాత అనిల్ రావుపూడి సినిమా ఈజీగా అసలు ఏం చేయకపోయినా ఆ సినిమాకి అయితే బజ్ ఏర్పడిపోయింది కాబట్టి, అట్లా తర్వాత చిరు వదిల సినిమా కూడా మాస్లో మంచి బజ్ ఏర్పడింది అనమాట. సో చిరంజీవి గారి లైనప్ అయితే ప్రస్తుతానికి చాలా అద్భుతంగా ఉంది. మరి ఈ విశ్వంబర కూడా విఎఫ్ఎక్స్ అనేది కరెక్ట్గా సెట్ అయ్యి సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు, మనం కూడా కోరుకుందాం.